హాయ్ ఎవ్రీవన్. మనం ఎటిటాట్ బీచ్ అద్భుతాలు చూసాం కదా. అక్కడి నుంచి మనం బస్సులో లీవోరే వచ్చాం. అక్కడి నుంచి ఒక రెంటల్ కార్ తీసుకొని యూరోప్లో 8వ శతాబ్దంలో కట్టిన ఒక అద్భుత నిర్మాణాన్ని చూడడానికి మనం ఇప్పుడు వెళ్తా ఉన్నాం. అదే మౌంట్ షా మిచెల్. చాలా అద్భుతమైన చర్చి. ఒక దీవి లాంటి చిన్న గుట్ట మీద దీన్ని నిర్మించారు 8వ శతాబ్దంలో. మనం నిన్న వీడియోలో చూసాం కదా, ఎటిటాట్లో పడిన ఇబ్బందులు, అక్కడ చేసిన ఎంజాయ్మెంట్ అంతా కూడా. ఈరోజు మరి ఒక కొత్త ప్లేస్ చూడడానికి వెళ్తూ ఉన్నాం. ఆ ప్లేస్ ఏంటో వర్షి చెప్తాడు. సో ఇప్పుడు మేము మౌంట్ సా మిషెల్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ప్రజెంట్గా మనం ఎక్కడ ఉన్నాం? ప్రజెంట్ లిహావర్ అనే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ కార్ తీసుకొని ఇప్పుడు మనం అక్కడ స్టార్ట్ అవుతాం. సో 2.5 hours జర్నీ. సో మనం ఇక్కడ ఒక రెంటల్ కార్ తీసుకోవడం జరిగింది. మరి రేపు ఆ ప్లేస్ని విజిట్ చేసి దీన్ని ఎయిర్పోర్ట్లో ఇచ్చి మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. This is the rental car we have taken in this town and we are going towards our destination. సో మనం ఇక్కడ రెంట్ కార్ తీసుకొని మౌంట్ షా మిషెల్ వైపు బయలుదేరుతున్నాం. ఇక్కడికి మనకు దాదాపు ఒక 2.5 గంటల్లో అక్కడికి చేరుకుంటాం. దిస్ ఈజ్ టోల్ ప్లాజా. ఏ దేశం వెళ్ళినా కూడా వాహనదారుల తోలు తీసి టోల్ వసూలు చేయడం అయితే తప్పడం లేదు. ఫ్రాన్స్ దేశంలో కూడా మరి మనం ఇక్కడ టోల్ పే చేసి ముందుకెళ్ళాల్సి ఉంటుంది. This is toll plaza. Just now we reached Mount Michel. బట్ ఇక్కడ అది చిన్న కొండ కాబట్టి పార్కింగ్ చాలా దూరంలో పెట్టాడు. ఇక్కడ నుంచి ఒక సెటిల్ తీసుకొని పోవాలి. వాడు ఒక సెటిల్ ఏర్పాటు చేశాడట. ఇది ఒక అడ్వెంచర్గా ఉంది. ఫైనల్గా ఒక 300 కిలోమీటర్లు ఎటిటాట్ నుంచి మనం ఒక 50 కిలోమీటర్లు బస్సులో, ఆ తర్వాత ఒక 250 కిలోమీటర్లు మనం రెంటల్ కార్ తీసుకొని ఈ మౌంట్ షా మిచెల్ వచ్చాం. అసలు మౌంట్ షా మిచెల్ రావాలంటే కంపల్సరీ మనకు సపరేట్ కార్ కావాల్సి వస్తుంది. ట్యాక్సీ అయినా తీసుకొని రావాలి. సో చివరికి మనం ఈ దీనిలోకి వచ్చేసాం, బస్సులోకి, మౌంట్ షా మిచెల్ వెళ్ళే బస్సులోకి. ఈ బస్సు యొక్క వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ 2 sides driving. This side also has a driving seat and you can see. Hi. Where are you from? New York City. Yeah. Okay. Nice to meet you. Nice to meet you. What's your name? Eric. How about you? Marjorie. Okay, thank you. This is Mount Shea Michel in the night time. చాలా చీకటిగా ఉంది. కాన్సెప్ట్ బస్సులో వచ్చిన తర్వాత కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్ వివరిస్తాను నేను. ఇప్పుడు మనం మౌంట్ షా మిచెల్ దగ్గరకు వచ్చేసాం. నా ముందున్నటువంటిదే మౌంట్ షా మిచెల్. చీకట్లో చాలా, అంటే దీని కాన్సెప్ట్ని డిఫరెంట్గా ఉంచారు. చూద్దాం, మార్నింగ్ వివరాలని తెలుసుకుందాం. సో వీఆర్ వాకింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ మౌంట్ షా మిచెల్ ఇన్ ద నైట్ టైమ్. Different concept. Okay, hotel terrace. మౌంట్ షా మిచెల్లో హోటల్ రూమ్ తీసుకున్నాం. Registration process is going on. Warshid is taking care of that. సో చాలా కష్టపడుతూ మౌంట్ షా మిచెల్కి వచ్చాము. మరి ఈ చిన్న కొండపైనే హోటల్లో మనం ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. మరి మిచెల్ యొక్క అందాలని, దీని విశేషాలని మార్నింగ్ తెలుసుకుందాం. ప్రజెంట్ మనం మన రూమ్కి వెళ్దాం. దిస్ ఈజ్ ద వే టు గో అవర్ రూమ్. దిస్ ఈజ్ మౌంట్ షా మిచెల్, ఫ్రాన్స్. వెరీ ఫేమస్ ప్లేస్. చాలామంది టూరిస్టులు దీన్ని విజిట్ చేయడానికి వస్తారు. This is our room. Room number 110లో మనం స్టే చేసాం. This is the room, a small room, and this is washroom. Okay, bathtub also available to do bathing. దిస్ ఈజ్ మౌంట్ షా మిచెల్. ఎంత అయింది రూమ్ రెంట్ ఇది ఒక రోజుకి?
మనకి $120. $120. 20 means near about 12,000 rupees. 12,000 rupees. So this is the room. We are staying in Mount St. Michel. Tomorrow we will see what is there and what is what. This is Mount St. Michel's night view. సో లేట్గా రావడం వల్ల ఫుడ్ పోవడం వల్ల ఇక్కడ కొన్ని మనకి ప్రొడక్ట్ టొమాటో గవర్ముడు టమాటా సూపు తర్వాత ఇంకేవో సూప్స్ తీసుకొని తాగుతూ ఉన్నాం. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టుడే వీ హ్యావ్ ఎట్రిటాట్ ఆల్సో మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సో మౌంట్ సెయింట్ మిచెల్లో ఈరోజు నైట్ డిన్నర్ దొరకలేదు. సూప్స్ మాత్రమే తాగేసి రూమ్కి వస్తున్నాం. మార్నింగ్ గట్టిగా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. సో గుడ్ మార్నింగ్ వన్. ఇప్పుడు సమయం ఉదయం 8:17 అవుతుంది. ఇందాక మనం ఫోన్లో చూసాం. మరి ఫ్రాన్స్లో ఇప్పటికీ తెల్లారలేదు, ఇంకా చీకటిగానే ఉంది. ఇప్పుడు తెరదల వారుతుంది. దిస్ ఈజ్ ఫ్రాన్స్. అంటే ఆల్మోస్ట్ 8:30 తర్వాతనే కాస్త వెలుతురు వచ్చేట్లుగా ఉంది. సాయంత్రం మళ్ళీ 5 గంటలకి చీకటి అవుతుంది. వింటర్లో చాలా తక్కువ సమయము మార్నింగ్ టైం ఉంటుంది. ప్రజెంట్గా రాత్రి నిన్న నుంచి మరి హాయ్ చెప్పరా హాయ్ మార్నింగ్ నిన్న నుంచి మనకు నిన్న కరెక్ట్ ఫుడ్డే లేదు కాబట్టి ఈరోజు తొందరగా లేచి తయారయ్యి ఓకే ఓపెన్ ఇట్ ఆ ఫుడ్ తినడానికి ఇందులోకి వస్తూ ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వీ హ్యావ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇన్ దిస్ హోటల్. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ హోటల్. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మరి వాటి పేర్లు అయితే మనకు అంత బాగా తెలియదు. ఆ ప్లేట్లో ఉన్నాయి వర్షిత్ తీసుకున్నాడు. రాత్రి తినలేదు కాబట్టి వాటి పేర్లు తెలవకుండా నేనైతే ఫుల్గా వాటిని తీసేసుకున్నాను. ఏమేమో అవి ఇక్కడ కొన్ని ఏం డ్రింక్ అది మ్యాంగోనా ఆరెంజ్ జ్యూస్ ఒక 2 ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం. ఓకే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మనం బయట ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఒకసారి గూగుల్ మ్యాప్ చూసినట్లయితే పైన కనిపిస్తున్నటువంటిది ఇంగ్లాండ్ దేశం, ఈ కిందది ఫ్రాన్స్ దేశం. మనం ఇంతకుముందు ఆ లాస్ట్లో ఎటిటాట్ నిన్న చూసేసి వచ్చాం. ఈ కింద ఇక్కడ కనిపిస్తున్నదే మౌంట్ షా మిషల్. దీన్ని యాక్చువల్గా ఇంగ్లీష్లో మనం మౌంట్ సెయింట్ మిషల్ అని పిలుస్తాం, కానీ ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని ప్రొనౌన్స్ ఎలా చేస్తారంటే మౌంట్ షా మిషల్ అని దీన్ని ప్రొనౌన్స్ చేస్తారు. ఇది ఇక్కడ ఉంది. మరి దీన్ని ఈరోజు మనం నిన్న చీకట్లో కొద్దిగా చూసాం. ఈరోజు దీన్ని క్లియర్గా చూసి మీకు కూడా చూపిస్తా. సో ఇప్పుడు సమయం 8:30 అవుతుంది ఉదయము. మరి ఈ మౌంట్ షా మిషల్ చూడడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మన ముందు చూస్తే ఇదంతా కూడా ఇంగ్లీష్ ఛానల్. ఈ ఇంగ్లీష్ ఛానల్ ఇప్పుడు లో టైడ్లో ఉంది. హై టైడ్లో ఉన్నప్పుడు ఇదల్లా కూడా వాటర్ వస్తూ ఉంటుంది. మరి మనం ఈరోజు ఉదయము మనం పొద్దున్నే చూసాం. ఇటువైపు కూడా చూడండి, ఇటువైపు కూడా వాటర్ ఉంటుంది. ఆ ముందుకు చూస్తే మొత్తం ఇంగ్లీష్ ఛానల్ కనిపిస్తూ ఉంటుంది. హై టైడ్ వచ్చినప్పుడు మాత్రమే ఇదల్లా వాటర్ ఉంటుంది. ఈ హై టైడ్ వచ్చినప్పుడు మన ముందు ఉన్నటువంటి అద్భుతం, ఎందుకంటే మనం చాలా సాహసం చేసి ఇబ్బందులు పడుతూ దీన్ని చూడాలని వచ్చినాం. చీకట్లో మనకు కనిపించలేదు, కానీ ఉదయం చూస్తే చాలా అద్భుతమైనటువంటి మౌంట్ షా మిషల్ మనం వచ్చేసాం. దిస్ ఈజ్ ద మౌంట్ షా మిషల్. అంటే ఇది సముద్రంలో ఒక చిన్న గుట్ట, దీవి లాంటి గుట్ట. ఈ గుట్టను మరి ఇక్కడ ఈ విధంగా నిర్మాణం చేశారు. ఇంకా దీని వింతలు విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మౌంట్ షా మిషల్ ఇన్ ఫ్రాన్స్. ఈ మౌంట్ షా మిషల్ నార్మండీ అనే విలేజ్, ఫ్రాన్స్లో నార్మండీ అనే విలేజ్ ఉంటుంది ఇంగ్లీష్ ఛానల్కు వెస్ట్ సైడ్. ఈ నార్మండీ అనే విలేజ్ దగ్గర ఇది ఒక చిన్న దీవి. అంటే ఈ చుట్టూతా వాటరే ఉంటుంది హై టైడ్ వచ్చినప్పుడు. మనం రాత్రి అక్కడ బస్ ఆపితే అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఈ కాజ్వే నుంచి అంతా కూడా నడుచుకుంటూ మరి మన ముందున్న అద్భుతమైనటువంటి మౌంట్ షా మిషల్ని మనం చూస్తాం. ఈ మౌంట్ షా మిషల్ మరి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక ఐలాండ్ మీద దీని విధంగా కట్టారు. హై టైడ్ వచ్చినప్పుడు అయితే ఇది సముద్రంలో తేలియాడుతున్న ఒక దీవిలాగా కనిపిస్తుంది మనకు. సో మనం మార్నింగ్ చూసాం కదా, వీ అవర్స్లో మౌంట్ సెయింట్ మిషల్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూసాం. ఒక్కసారి మనం ఇప్పుడు చూస్తే బాగా మనకు సూర్యుడు వస్తూ ఉన్నాడు. ఈ సూర్యుని వెలుతురులో ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ కళారూపం. 8వ శతాబ్దంలో కట్టినటువంటి కళారూపమే
మరి మనకు ఎన్నో కింగ్స్ మారినప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది, అద్భుతంగా ఉంది. హై టైడ్ టైంలో అయితే ఇది ఒక సముద్రంలో ఉన్నటువంటి ఒక చిన్న దీవిలా కనిపిస్తుంది, సముద్రం మధ్యలో తేలియాడుతున్నట్లుగా కనిపిస్తుంది. వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఈ చుట్టూతా మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి వాటన్నిటికీ కింది సైడ్ అంతా కూడా వాటర్ వస్తుంది. హై టైడ్ ఉన్నప్పుడు సముద్రం పోటు అంటాం కదా మనం, పోటు ఉన్నప్పుడు నీళ్ళు ఇక్కడ బ్రిడ్జికి ఆనే వరకు నీళ్ళు వస్తాయి. ఆ టైంలో చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు అది మొత్తం నీళ్ళల్లో తేలుతున్నట్లుగా ఉంటుంది. అద్భుత నిర్మాణ శైలి, 8వ శతాబ్దంలో కట్టినటువంటి ఇది చూడడానికి చాలా ముచ్చటేస్తూ ఉంది. అందుకే మరి మా బాబు ఎన్నో రోజుల నుంచి దీన్ని చూడాలని చెప్పేసి 3 months ముందే ఇక్కడ మనకి ఒక లాడ్జ్ బుక్ చేశాడు. మనం కార్ పార్క్ చేసింది నార్మండ్ అనే విలేజ్లో, ఇక్కడికి ఒక 4 kilometers దూరంలో ఉంటుంది విలేజ్ అది. ఆ విలేజ్లో కార్ పార్క్ చేసి అక్కడ నుంచి వాళ్ళు రాత్రి వాళ్ళ బస్సులోనే ఇక్కడికి తీసుకొచ్చారు, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉండదు, చాలా చిన్నది ఇది. వండర్ఫుల్ మాన్యుమెంట్ ఇన్ ఫ్రాన్స్. మనం ఇప్పుడు ఆ మాన్షే మిచెల్ పైకి ఎక్కుతాము. అయితే పైకి ఎక్కేది చాలా టైం పడుతుంది, దాదాపు ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. కాబట్టి టైం ల్యాప్స్ పెట్టి పైకి ఎలా వెళ్తామో నేను చూపిస్తా. పైకి అయిన తర్వాత అబేలో అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనం దీని యొక్క అందాలను చిత్రీకరిద్దాం. మన ముందు సీగల్ పక్షులు వీడియో కొరకు పోజ్ పెట్టి కూర్చున్నాయి, కాబట్టి వాటిని ఒకసారి వీడియో తీస్తున్నాం. మనం ఇప్పుడు ఈ మౌంట్ సెయింట్ మిషెల్ చర్చి లోపలికి పోతున్నాం. దీన్ని అబే అంటారు. అబే అంటే వెనకటి కాలంలో నన్స్ అండ్ మంక్స్ యూస్ టు లివ్ హియర్, యూస్ టు డూ ప్రేయర్స్ హియర్. మరి అటువంటి నిర్మాణం పెద్ద క్యాజువల్, ఇది చాలా నిర్మాణాలతో కూడుకున్నటువంటి ఒక పెద్ద చర్చిను మనం అబే అంటాం. మనం ఆల్రెడీ బాబు టికెట్ బుక్ చేశాడు కాబట్టి మనం ఇప్పుడు లోపలికి పోతున్నాం. దిస్ ఈజ్ ద ఎంట్రీ టు గెట్ ఇన్ టు ద అబే ఆర్ చర్చ్ ఆర్ ఇన్ టు ద మౌంట్ సెయింట్ మిచెల్, నాట్ మిచెల్, మౌంట్ సెయింట్ మిచెల్ ఇన్ ఇంగ్లీష్, మౌంట్ సెయింట్ మిచెల్ ఇన్ ఫ్రెంచ్. వావ్ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఈ కొండపైన 8వ శతాబ్దంలో ఇంత గొప్ప నిర్మాణాన్ని ఎలా చేశారో వాళ్ళు. వండర్ఫుల్. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ అబే. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. వావ్ వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ ఇన్ 18th century. సో ఏది చూడాలన్నా మనకు ఈ ఆయాసం తప్పదు, ఎందుకంటే లెగ్స్కి మంచి ఎక్సర్సైజ్, లెగ్స్ ఎక్సర్సైజ్ అండ్ మనం జిమ్ మిస్ అవుతున్నాం కాబట్టి మంచిగా మనకు అదైతే ఇది బాగానే ఉంది. చూడండి ఫస్ట్ గుమ్మంలో ఆర్చ్ ఎంత అద్భుతంగా దీన్ని నిర్మించారు. దిస్ ఈజ్ ద ఆర్చ్. మనం ఇప్పుడు అలా కింది నుంచి వచ్చాం అండ్ దిస్ ఈజ్ ద ఆర్చ్ ఇన్ మౌంట్ సెయింట్ మిచెల్. మనం ఇప్పుడు ఎంటర్ అవుతా ఉన్నాం ఇందులోకి. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, ఓకేనా? రైట్, మనం వెళ్తా ఉన్నాం. దిస్ ఈస్ ద థింగ్. వండర్ఫుల్, మార్వలస్, ఎక్సలెంట్. దెర్ ఆర్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. వావ్, వాట్ ఏ బిగ్ క్యాజువలిటీస్. సో ఇంకా పైకి వెళ్తూ ఉన్నాం మనం. చూడండి ఎక్కాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి మీరు భద్రం, జాగ్రత్త. సో ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఆ పైన అది. ఇంకా మనం వెళ్తూనే ఉన్నాం. అద్భుత నిర్మాణ శైలి. ఇంతకుముందే మనం ఈ ప్యాసేజ్ నుంచి వచ్చాం. వర్షిస్తున్న చూడండి, ఇలాంటి ప్యాసేజ్ నుంచి చాలా కింద నుంచి మనం వచ్చాం. అంటే మనం పైకి ఎక్కడానికి ముందేదైతే టికెట్ కావాలనో అక్కడి నుంచి కూడా చాలా పైకి ఎక్కాలి దీన్ని చూడాలంటే. సో వావ్, వాట్ అన్ వండర్ఫుల్, ఆర్కిటెక్చర్.
వాట్ అన్ ఆర్కిటెక్చర్, వాట్ అన్ ఆర్కిటెక్చర్. సో దిస్ ఈజ్ ఆబే. మనం ఇప్పుడు లోపలికి వెళ్తాం. ఒక్కసారి నుంచి మనం బయటి వ్యూ చూద్దాం. దిస్ ఈజ్ ద అవుట్ సైడ్ వ్యూ. చూడండి, ఫస్ట్ మనం ఆ బ్రిడ్జ్ అవతల బస్సు ఆపితే ఆ లాస్ట్ విలేజ్లో మన కార్ ఆపి ఇలా అక్కడ బస్సులో దిగి రాత్రి చీకట్లో నడుచుకుంటూ ఇలా వచ్చాం. ఇక్కడ కనిపిస్తున్నది ఇంగ్లీష్ ఛానల్. ఆ దూరంగా చూస్తే మొత్తం సముద్రం కనిపిస్తుంది. పైకి పోయినాక దాన్ని కూడా చూద్దాం. చుట్టూతో నిర్మాణాలు, స్టెప్ బై స్టెప్ ఈ చిన్న కొండను మరుస్తూ ఈ నిర్మాణాలు చేయడం జరిగింది. సో ఈ ప్యాసేజ్లోంచి వచ్చాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. సో వెనక ఈ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళాలి. ఒకసారి చర్చి గంట కూడా మోగుతుంది. ఆ పైన ఉన్నట్టుంది చూడండి. వావ్ వావ్ వావ్. టైం వాచ్ ఉన్నట్టుంది, పెద్ద వాచ్, బిగ్ బ్యాన్ వాచ్ అంటాం కదా, అలాంటి వాచ్లోంచి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 10 o'clock. సో 10కి బెల్ మోగుతూ ఉంది. దిస్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్. ఒకసారి మనం దీని ఎంట్రన్స్ ఎట్లా ఉందో అదర్ సైడ్ వచ్చాం. దిస్ ఈజ్ ఇంగ్లీష్ ఛానల్, మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఒకసారి చర్చి యొక్క మెయిన్ దిశ ఇటువైపు ఉంది. ఒక్కసారి ఆ ఇంగ్లీష్ ఛానల్ని చూసుకొని దీన్ని క్లియర్గా చూద్దాం. అక్కడ కనిపించేదంతా కూడా ఇంగ్లీష్ ఛానల్. అక్కడనే కొంచెం ముందుకెళ్తే మనకు అట్లాంటిక్ ఓషన్ కూడా వస్తుంది. మనం ఈ డైరెక్షన్ నుంచి ఒక్కసారి దీన్ని చూసినట్లయితే మౌంట్ షెల్ మిచెల్ ఈ విధంగా ఉంది. మళ్ళీ లోపలికి వెళ్దాం మనం. On the island. The first one was in the second half of the 10th century, and this one is from the 11th century, because the Lord Abbé, who is the man in charge, decided to have a brand new, big, beautiful new church. So he built the church you are in. So part of it is from the 11th century, and the apse, the chancel, is from the 15th century, because they were a big collapsing due to the original form of the rock that caused a lot of trouble in this island. Which king got the idea to build this church here? It's not a king; it's a duke. Okay, It's Duke. a duke, which at the time was rather the equivalent of a king. It's the Duke of Normandy that just won a big battle and wanted to show off that he was the winner, and he decided with the Pope of the time to build the church we are in. Okay, thank you. The Duke name is Normandy, so that the village name. This is there is one village Normandy. Yeah, what you have, all the street you climb to right here is the village, which is the name Le Mont Saint-Michel village name. Okay. And this is the abbey on the top of it, which is at the origin of the creation of the village, by the way. Okay, right. Yesterday night we came, and in the night we haven't seen the village. Now we will see. Yes, when you will leave, you will have the main street, which is the only one. There's only one street. You will be in Main Street, and you will see the village. Okay, thank you. Welcome, sir. In this abbey is a unique example of the genius of the builders of Western Europe during the medieval time, because the building is from the second half of the 10th century until the end of the 15th century, rather. And during all this time, they built all this unique architectural complex. Okay, thank you. I think the Disney World is also like the replicate of this, right? They got the They idea did, from this. and Harry Potter also. Yeah, Hogwarts correct. is absolutely totally inspired of part of the architecture of this monument. Definitely. నైస్, థ్యాంక్ యూ. సో యూరోప్లో డ్యూక్స్ పరిపాలన చేసేటువంటి కాలంలో వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క గ్రేట్నెస్ను షో చేసుకోవడానికి రకరకాల నిర్మాణాలు చేసేవాళ్ళు. అలాగే ఈ చర్చిని కూడా మొట్టమొదటగా 716లో స్టార్ట్ చేశారు. అంచెలంచెలుగా దీన్ని మరి డెవలప్ చేస్తూ ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. దిస్ ఈజ్ ద యూనిక్ చర్చ్ ఇన్ ద వరల్డ్. ఇలాంటి నిర్మాణం అంటే ఎక్కడా లేదు. అందుకే ఇదంత ప్రత్యేకత. హ్యారీ పోటర్, డిస్నీ వరల్డ్లో ఇవన్నీ కూడా ఈ చర్చ్ యొక్క దీన్ని చూసే చేసిండ్రు. చూడండి ఎంత అద్భుతంగా నిర్మాణం. ఇందాక మనం ఈ చర్చిలో ఉన్నటువంటి కొంతమంది చర్చ్ సిబ్బందితో మాట్లాడి కొన్ని వివరాలు తెలుసుకున్నాం, మీరు విన్నారు కదా.
చూడండి ఎంత అద్భుత నిర్మాణ శైలి. ఎంతసేపు పిక్చరైజ్ చేసినా, ఎంతసేపు చూసినా చూడాలనిపించేటువంటి క్యాజల్ ఇది. వా 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 అద్భుత. దిస్ ఈజ్ మౌంట్ సెయింట్ మిచెల్. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఏవో పెట్టారు. మేబీ వీ డోంట్ నో. అంటే యేసు ప్రభు పశువుల శాలలో జన్మించాడు కదా, దానికి గుర్తుగా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసినట్లున్నారు. ఇక్కడ మనం ఇది ఎప్పుడు మరి చెక్కతో చేసినటువంటి యేసు నిర్మాణాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి సైడ్లో ఎంత మంచిగా ఉందో. ఒక్కసారి మనం ఈ సైడ్ నిర్మాణాలని ఇలా తిరుగుతూ చూద్దాం. వాట్ అన్ ఆర్కిటెక్చర్, వాట్ అన్ ఆర్కిటెక్చర్. ప్రతి చోట ఈ విధంగా ఉంది, ప్రతి చోట ఈ విధంగానే ఉంది. ఇది ఒకటి ఉంది, ఇది ఒక, అంటే మనం కింద నుంచి చూస్తే ఇది ఒకటి. ప్రతిది కూడా ఆర్టిస్టిక్గా ఉంది, చాలా ఆర్టిస్టిక్గా ఉంది ఇది. వావ్ వావ్ వావ్. ఎటు చూసినా అలాగే ఉంది. దిస్ ఈజ్ మౌంట్ సెయింట్ మిచెల్ ఇన్ నార్మండే విలేజ్, ఫ్రాన్స్. బయట టెంపరేచర్ 5 నుంచి 6 డిగ్రీల మధ్యన ఉంది. ఇక్కడ వర్షిత్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ హ్యాండ్ సహకరించడం లేదు. అంటే అంత చల్లగా అయిపోయింది. చర్చిలో మనం వచ్చిన డేట్, మన వివరాలని ఇక్కడ మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్ వర్షిత్ చేస్తున్నాడు, చాలా స్లోగా రాస్తున్నాడు. మౌంట్ సెయింట్ మిచెల్లో ఒక చిన్న గార్డెన్ లాంటిది ఏర్పాటు చేసి చుట్టూతా ఇలా తిరగడానికి ఒక ఏర్పాటు ఉంది. ఇటు సైడ్ ఒక గార్డెన్ అండ్ చుట్టూతా ఇటువైపు ఇంగ్లీష్ ఛానల్ అండ్ అద్భుత నిర్మాణ శైలి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి సైడ్ అంటే ఇది అంచెలంచెలుగా నిర్మాణం చేశారు కాబట్టి ఒక్కొక్క బిషప్ టైప్లో కొంత దీన్ని నిర్మాణాన్ని పెంచుతూ ఈ స్థితికి తీసుకొచ్చారు. ప్రపంచంలో చాలా యూనిక్ చర్చ్ ఇది. ఇలాంటి నిర్మాణం మనకు ఎక్కడ ఇంకా కనిపించదు. దిస్ ఈజ్ మౌంట్ సెయింట్ మిచెల్. ఇక్కడ కూడా ఒక చర్చ్ లాంటిది ఉంది. అమ్మో, పౌరాల సప్పుడు వస్తుంది. చూద్దాం ఇక్కడ ఏముందో. అక్కడ ఒక నిర్మాణాలు ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి చూద్దాం. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిండ్రా. సో దిస్ ఈజ్ ద ఎగ్జిట్, ఎ స్మాల్ ప్యాసేజ్. ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళాలి. కళాఖండాలు. కిందికి వెళ్తా ఉన్నాం మనం ఇప్పుడు. This is the way to go downwards. మళ్ళీ ఇక్కడ ఒక నిర్మాణం, అంటే స్టెప్ బై స్టెప్ చేశారు. చూడండి ఇక్కడ కూడా ఎంత ఆర్టిస్టిక్గా ఒక పెద్ద హాల్ను నిర్మించారు. చూడండి ఇక్కడ కూడా అన్నీ మనకు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ ట్రీస్ని ఏర్పాటు చేశారు. దీని ఒక క్రిస్మస్ టైంలో అద్భుతంగా క్రిస్మస్ ట్రీస్ను ఏర్పాటు చేశారు ఈ హాల్లో. చూడొచ్చు మనం. సో అద్భుత, చాలా బాగుంది ఇది. చూడండి ఎటు చూసిన క్రిస్మస్ ట్రీస్ నా వెనక కనిపిస్తూ ఉన్నాయి, క్రిస్మస్ టైం కాబట్టి. దిస్ ఈస్ మౌంట్ సెయింట్ మిచెల్, నార్మండే. ఇంకొక హాల్లోకి వచ్చాం మనం ఇప్పుడు.
ఆర్టిస్టిక్గా ఉంది చూడండి. ఇది ఒక హాల్, అంటే ఈ ప్రధాన చర్చి తర్వాత ఇలా మనకి ఒక్కొక్క హాల్ చుట్టూతా క్రియేట్ చేశారు వీళ్ళు. బిగ్ క్యాజల్, పైకి ఎక్కాలి మనం. ఎటు చూసినా క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. ఓహో చూడండి, అంటే రెండో స్టెప్ ఇది. ప్రతి స్టెప్లో కూడా ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి. బ్యూటిఫుల్. స్టెప్లోకి వెళ్తున్నాం మనం. ఇక్కడ మళ్ళీ ఒక అద్భుతమైన హాల్. సో ఎన్ని హాల్స్ ఉన్నావో ఇలా. అది ఇక్కడ కూడా క్రిస్మస్ ట్రీస్. సో ఇలాంటి క్యాజువల్, ఒకవేళ మీరు పబ్జి ఆడి ఉంటే వీకెండ్ అని ఒక మ్యాప్ ఉండేది. ఆ మ్యాప్లో ఇలాంటి క్యాజువల్ ఇలాంటి మెట్లే ఉండేవి. ఆ మెమరీ గుర్తొచ్చింది, షేర్ చేసుకుంటున్నామని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాం. పబ్జీలో ఉంటుందా? వీకెండ్ అని ఒక మ్యాప్ ఉండే, అందులో ఒక పెద్ద క్యాజువల్ ఉండే. క్యాజువల్ ఇలాంటి అంటే దీన్ని చూసే అలాంటి గేమ్స్ అన్ని కూడా క్రియేట్ చేసిండ్రు. కానీ ఇది చూడండి ఎప్పటి నిర్మాణం ఇది. ఓహో, మనం ఇప్పుడు ఇక్కడ బయట ఆఫీసెస్ అండ్ హాల్స్కి వచ్చాం. సో చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా గొప్ప ఆర్కిటెక్చర్ ఉంది దీంట్లో. వండర్ఫుల్. సార్టే, ఈ సార్టీ అంటే ఫ్రెంచ్లో సార్టీ అంటే ఎగ్జిట్. ఇక్కడ ఒక బుక్ స్టాల్ ఉంది. ఇక ఇక్కడ ఏమన్నా జ్ఞాపకాలు తీసుకోవడానికి బుక్ స్టాల్స్, డ్రెస్సెస్, రకరకాల ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో. సో మాన్షే మిచెల్ చుట్టూతో ఉన్న బిల్డింగ్స్ పైన ఇక్కడ ఎప్పుడూ వర్షాలు పడి చల్లగా ఉంటుంది కాబట్టి పాకర చూడండి ఎలా ఉంది. అదల్లో పాకర పట్టిన బిల్డింగ్స్. ఇప్పుడు 11 అవుతా ఉంది. అగైన్ ఒక బెల్ వాచ్ అనుకుంటుంది, 11 మోగిస్తూ ఉంది. చెట్ల మధ్యలోంచి మాన్షే మిచెల్. మనం టోటల్గా కిందకి వచ్చేసాం. ఇంకా పైన చర్చి గంటలు మోగుతూ ఉన్నాయి, మనం చూడవచ్చు. ఇప్పుడు చాలా క్రౌడెడ్గా ఉంది. నా వెనక మీరు జనాలు చూడవచ్చు. చాలామంది విజిట్ చేయడానికి వచ్చారు. మనం రాత్రి వచ్చినాం కాబట్టి మనకు ఈజీగా అయిపోయింది. దిస్ ఈజ్ ద స్పాసీస్ ఇన్ మాన్షే మిచెల్. షాప్స్ చుట్టూతో కొన్ని షాప్స్ ఉన్నాయి మనకు. సో దిస్ ఈజ్ ద బస్ ఫ్రమ్ పార్కింగ్ ప్లేస్ టు దిస్ మాన్షే మిచెల్. ఈ బస్సులో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక డ్రైవింగ్ సీట్ ఉంది. ఇక్కడ పోలినప్పుడు ఈ డ్రైవింగ్ సీట్లోంచి డ్రైవ్ చేస్తారు డ్రైవరు. మళ్ళీ ఇలా వస్తే మనం బ్యాక్ వెళ్తే బస్సును తిప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్లో కూడా ఒక డ్రైవింగ్ సీట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డ్రైవింగ్ సీట్ ఇన్ దిస్ బస్. ఎటు పోవాలన్నా అటు పోతుంది. దిస్ ఈజ్ ద బస్. ఈ ప్రాంతంలో మధ్యలో అందమైన ఆవుల యొక్క బొమ్మలు ఉన్నాయి. ఒకసారి చూడండి, డిఫరెంట్ కలర్స్తో ఈ హోటల్స్ ముందు పెట్టుకున్నారు వీళ్ళు. హౌ ఈజ్ మాన్షే మిచెల్? అందరికీ నచ్చింది అనుకుంటా కదా. చాలా అద్భుతమైన నిర్మాణం. మరి దీన్ని ఈరోజు చూసుకున్నాం మనం. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఒకసారి నా ముందు ఉంది, మళ్ళీ ఒక్కసారి చివరగా దాన్ని మనం ఇక్కడ నుంచి చూద్దాము. అలా చూడండి, దిస్ ఈజ్ మాన్షే మిచెల్ ఇన్ ఫ్రాన్స్. మరి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోకి కొత్త కంట్రీకి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మరి ఆ కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీ వింతల విశేషాలు మనం చూద్దాం. మరి అంతవరకు ఈ వీడియోని మీరంతా బాగా చూసి ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అందరూ ఆ విధంగా చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఈ ప్రాంతాలను చూడడానికి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.